మహారాష్ట్ర మహాబలేశ్వరం నది జన్మస్థానం. అక్కడి నుంచి కర్ణాటక ఆల్మట్టి డ్యామ్, నారాయణపూర్, జోరాల, తుంగభద్ర, సంగమేశ్వరం, జస్ట్ శ్రీశైలం. ఇక్కడ కనిపించేదంతా శ్రీశైలం స్టోరేజ్ వాటర్. ఈ గేట్ ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్, పులిచింతల, విజయవాడ, ప్రకాశం బ్యారేజ్, లాస్ట్ బే ఆఫ్ బెంగాల్. బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుందంటే కృష్ణా డిస్ట్రిక్ట్ అంతల్జీ అనే ప్లేస్ లో సాగర్ సంగం అవుతుంది. ఈ నది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1400 కిలోమీటర్లు జర్నీ చేసింది సార్. ఇంపార్టెంట్ గా చెప్పేది ఏంటంటే వాటర్ వచ్చే వైపుగా 16 కిలోమీటర్లు కానీ బోట్ లో ప్రయాణించినట్లయితే అది అక్క మహాదేవి కేవ్స్ విన్నారా సార్? అక్క మహాదేవి ప్రభులు ఆమె కర్ణాటక ఆడబడు. దాదాపు 800 సంవత్సరాల క్రితం ఆ తల్లి ఈ శివి స్వరూపాన్ని చూసి చేసుకుంటే శివుణ్ణి పెళ్లి చేసుకోవాలనే సంకల్పంతో కర్ణాటక నుంచి కాలినడకన వీరశైలు మతస్థురాలు ఒంటి మీద నూలుపోగు లేకుండా ఈ స్వామి దర్శనానికి వచ్చి దాదాపు 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడిన కేవ్స్ లో కొన్ని సంవత్సరాలు కూడా తపస్సు చేసిందండి. ఆమె తపస్సుకు ప్రతిరూపంగా సాక్షాత్ విమ్రాంబ మల్లికార్జున స్వామి దర్శించము స్వయంభూ శివలింగాన్ని నిలిపించారు గృహం లోపల. శ్రీశైలంలో ఉండే లింగాన్ని జ్యోతిర్లింగం అంటాం, కేవ్స్ లోపల ఉండేదాన్ని స్వయంభలింగం అంటాం. శ్రీశైలంలో ఉండే జ్యోతిర్లింగానికి మనం లేదా పూజారులు ₹1000 అభిషేకం చేస్తాం. కానీ ఆ కేవ్స్ లోపల ఉండే శివలింగానికి ఎవరు అభిషేకం చేయరు. ప్రకృతి సిద్ధంగా కొండలపైన చెప్పుకోవడం శివలింగం మీద పడుతుంది. 365 రోజులు అభిషేకం పడుతూ ఉంటుంది. అక్కడ మీరు వెళ్ళేటప్పుడు చూడొచ్చు. ఆ తల్లి కొన్ని నిర్ణీయ కారణం వల్ల ఒంటి మీద వస్త్రాలు వేయడం జరిగింది. ఆమె శిరోజాలే వస్త్రాలుగా ఏర్పరిచిన పరమభక్తులు ఉండాలి. వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళ గ్రహాలు భూప్రపంచం మీద ఏ గర్భగుడిలోనే పెట్టండి. కానీ ఆ తల్లి విగ్రహాన్ని తీసుకెళ్లి శ్రీశైలం గర్భగుడిలో టెంపుల్లో స్వామివారి కంటే ముందు పెట్టారు. మీలో గర్భగుడిలో లింగ దర్శనం చేసుకున్నారా? గర్భగుడిలోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ ఒక నల్లరత్న విగ్రహం ఉంటుంది. ఎడమ వైపు గమనించారు. ఆమె అక్క మహాదేవి. మళ్ళీ రిటర్న్ లో 2 ఉంటాయి, హేమారెడ్డి మల్లమ్మ, సిద్ధిరామప్ప. మరి వీళ్ళ ముగ్గురు కర్ణాటక చెందిన వాళ్ళే. మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళు. మనకలాంటి మానవ జన్మ ఎత్తిన వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్లి శ్రీశైలం గర్భగుడిలో స్వామివారి ముందు పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తిపూర్లో అసలు ఆలోచించుంటారు. వాస్తవానికి డబ్బున్న వాళ్ళు కొన్ని వేల కోట్లు డొనేషన్ చేసిన శిలా పథకాల మీద పేర్లు పెట్టారు తప్ప విగ్రహాలు ఎక్కడ పెట్టండి. వీళ్ళు ముగ్గురు కర్ణాటక చెందిన వాళ్ళే. రెల్లమల్ల ఫారెస్ట్లో శివి కోసం తపస్సు శివుల్లో ఒక జ్యోతులు అయిపోయారండి. ఇదే డ్యామ్ శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ లేదా శ్రీశైలం ప్రాజెక్ట్ అంటాం. దీని ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవ్ రెడ్డి సాగర్. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రపతిగా చేశారు కాబట్టి ఐడీఎంలో డ్యామ్కి ఎక్కువ కృషి చేశారు కాబట్టి డ్యామ్ కానీ పేరు పెట్టడం జరిగింది. 1963లో నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే 83 పూర్తయింది. 20 years పట్టింది డ్యామ్ కట్టడానికి. అప్పట్లో డ్యామ్ కట్టడానికి అనుకో 565 కోట్లు. రైట్ సైడ్ బ్లూ బిల్డింగ్ కనపడుతుంది కదా, ఇది ఏపీ పవర్ ఆంధ్రప్రదేశ్. అదొకసారి జనరేట్ అయిందంటే 770 మెగావాట్. 7 టర్బన్స్ ఉంటాయి, ఈచ్ 100 మెగావాట్ తయారవుతుంది. పిల్లలు సైలెంట్గా ఉండాలి. ఈ లెఫ్ట్ కనిపించే బిల్డింగ్ తెలంగాణ పవర్ హైదరాబాద్. ఇది ఒకసారి జనరేట్ అయిందంటే 900 మెగావాట్. 6 టర్బన్స్ ఉంటాయి, ఈచ్ 150 మెగావాట్ తయారవుతుంది. ఏరియానే ఈ జాగానే పాతాళగంగా అంటారు. ఎందుకంటే కాశీ నుంచి గంగా నది పాతాళంగా భూగర్భ జలాలు దుంచిందంటే అందుకే పాతాళగంగా అని పిలుస్తారు. నది వచ్చి కృష్ణా నది, ఫారెస్ట్ వచ్చి నల్లమల్ల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లేదు, 870 అడుగులు ఉంది. డ్యామ్ కొంచెం 885 అడుగులు చెట్లు మొదల దాకా వస్తాయి. అంతకు మించి అదనంగా వస్తే గేట్లు ఓపెన్ చేసి వాటర్ బయటకు పంపించి పవర్పేటలు రన్ చేస్తారు. ఇక్కడ చూడడానికి వాటర్ గ్రీన్ కలర్ లో కనబడుతుంది కదా. కారణం ఏంటంటే చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు తాపం చేత నీటి అడిగిన పత్తలబండ అయినాడంటే అందువల్ల వాటర్ ఎక్కడ గ్రీన్ కలర్ లో కనబడుతుంది. ఇదే వాటర్ చెదురు తీసుకున్నా, వాటర్ బాటిల్ పట్టుకున్నా డ్యామ్ బయటకు వెళ్ళి వైట్ గా ఉంటుంది. మీరు నాగార్జున విజయవాడ డ్యామ్ చూసే ఉంటారు సార్, వాటర్ వైట్ గా ఉంటుంది. ఈ పాతాళంగా ఉందని చెప్పి ఎదుపచ్చారు. మెయిన్ టెంపుల్లో దర్శనానికి వెళ్ళారు కదా, మండపంలో పెద్ద నదిని చూసారు టెంపుల్ ముందు. ఆ నది నుంచి స్తనగల బస్వన్న అంటారు. సేమ్ అటువంటి నది పాతాళగంగలో ఉంటుందండి. ఈ నదిని ఊబి బస్వన్న లేదా ఉబ్బిలి బస్వన్ అంటారు. ఈ రెండు కవర్లో ఇచ్చారు. డ్యామ్ కట్టక ముందు పాతాళగంగలో 3 feet వాటరే ఉండేది. అప్పట్లో ఇక్కడ ఉన్న నదిని దర్శనం తీసుకొని వాటర్ పట్టుకుని వెళ్ళి గుళ్ళో ఉన్న స్వామివారికి అభిషేకాలు చేసేవారు. డ్యామ్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్లో స్టోరేజ్ మునిగిపోయింది. శ్రీశైలంలో మీరు చూడవలసిన ప్రదేశాలు, మీరు బోట్ ఎక్కిన ప్లేస్ లో కొండపైన గోపురం కనపడుతుంది బ్యాక్ సైడ్. అది వచ్చి శివాజీ మహారాజ్ టెంపుల్. మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ 5 నిమిషాలు లేదు. ఆయన చరిత్ర అందులో ఉంటుంది. అక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో మల్లమ్మ కండిరి టెంపుల్. అమ్మవారి కండిరి దగ్గర ఇప్పటికీ వస్తూనే ఉంటుంది. పురోహితుల వరకు తీర్థంగా వేస్తారు. చెక్ పోస్ట్ చేయడానికి సాక్షి గణపతి, పాలధార, పంచదార, ఆటకేశ్వరం, చక్రం, కృష్ణ డ్యామ్. శ్రీశైలం నుంచి 22 కిలోమీటర్ లాంగ్ జర్నీ తీసుకున్నట్టు కృష్ణకామేశ్వర టెంపుల్ ఉంటుందండి. భారతదేశంలో కల్లా ఒక టెంపుల్ అది శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్ లో. అక్కడ విశిష్టత ఏంటంటే వెళ్ళిన ప్రతి భక్తుడు అమ్మవారి నదుట్లో ఒక రాతిగ్రహాన్ని బొట్టు పెట్టేటప్పుడు మన మానవ నదులను బొట్టు పెట్టుకుంటే మెత్తగా తగులుతుందో అలాగే ఒక అమ్మవారి విగ్రహానికి రాతి బొట్టు పెడితే అంతే మెత్తగా తగులుతుంది. ఒక రాతికి మనకలాగే తగ్గిందంటే ఎంతంటే పవిత్రం వేస్తే ఆలోచించండి. మన ఇష్టాలు నెరవేరుతుంది కాబట్టి ఇష్టకామేశ్వరం అని చూస్తారు. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళి దూరం శిఖరం దగ్గర వండే ఒక రోజు టికెట్ బుక్ చేసుకొని మనకి ₹1000 ఛార్జ్ చేస్తారు. వాళ్ళ ఫారెస్టులు చెప్పిన మీద తీసుకొస్తారు సార్. ₹2000 పెట్టుకుని శ్రీశైలం వస్తారండి. కుదిరితే స్వామి దర్శనం, లడ్డు ప్రసాదాలు, పాతాళగంగ వీలుగా ఉంటే బోటింగ్ చేస్తారు. ₹2000 పెట్టుకుని శ్రీశైలం తెలిసేసుకున్నా కానీ మీరు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ 5,000 సాక్షి గణపతి టెంపుల్ అక్కడ మీ గోత్ర నామాలు చెప్పుకుని వెళ్ళారండి కంపల్సరీ.
ఎందుకంటే కైలాసంలో తన తండ్రి శివుడి ఎదుట శ్రీశైలం ఎవరు వచ్చారు ఎవరు రాలేదని సాక్ష్యం పొందుతారంటారు. వీడే ఉంటారు. ఈ పాతాళంలో స్నానం తీసిన ఆయనని తల మీద చల్లుకున్న చేసి కాపాడిపోతాయని బ్రహ్మాలు చెప్తున్నారు. ఎవరు కల్పించినవి కాదండి. ఎందుకంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ పాతాళగంగ స్నానం చేసి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుని సాక్షి గణపతిని సందర్శించి పాప మోక్షం పొందినట్టు గ్రంథాల్లో పొందుతున్నారు. ఒకసారి ఇక్కడ విషయాలు చేస్తారని అయితే గైడ్ కాదు బోట్ ఆపరేటర్ పబ్లిక్ లేనప్పుడే గైడింగ్ చెప్పి అవకాశం సార్. మా గైడెన్స్ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే సంతోషంగా టిప్ ఏమన్నా అయితే తీసుకుంటాను సార్. మీరు ఎంతో దూరం నుంచి 8,000 రూపాయలతో పెట్టుకునే శ్రీశైలం వచ్చినందుకు మీ అందరికీ శ్రీ భ్రమరామ మల్లికార్జున సమావేశిస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.